హాయ్ యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ వైజాగ్ లో ఒక స్టూడెంట్ సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఎందుకు చనిపోయాడని చూస్తే టీచర్స్ అంటే వాళ్ళ లెక్చరర్స్ ఇద్దరు కూడా ఇతన్ని లైంగికంగా వేధిస్తున్నారని చెప్పేసి ఆ కారణంతోనే ఇతను సూసైడ్ చేసుకున్నారని చెప్పేసి తెలుస్తుంది. సో ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా అక్కడ కాలేజీ ముందనే ధర్నా చేస్తున్నారు. అసలు ఏం జరిగింది ఇష్యూలో, మరి దీనికి సంబంధించి మీరేం చెప్పగలరు సార్? ఇదొక విచిత్రమైన కేసు. మామూలుగా మనం మగ లెక్చరర్లు అమ్మాయిల్ని అంటే స్టూడెంట్ని, మహిళా విద్యార్థుల్ని వేధించడం, దాంతో వీళ్ళు చనిపోవడం, ఇలాంటి కేసులు చాలా చూసాం. ఇక్కడ ఏంటంటే ఒక మహిళా లెక్చరరు తోటి ఇంకొక లెక్చరర్ని కూడా ఉపయోగించుకొని ఒక అబ్బాయిని లైంగికంగా వేధిస్తుంది. అంటే మా ఆయన ఇంట్లో లేడు, నువ్వు వచ్చేసేయి, లేకపోతే మా ఆయనకి హెల్త్ బాగాలేదు, ఇంకా ఆయన పనికిరాడు, నాకు నీతోనే ఉంటాను, నువ్వు వచ్చేసేయి, ఇలాగా మెసేజ్లు పెట్టి ఆ అబ్బాయిని వేధిస్తుంది. ఆ అబ్బాయి దానికి ఒప్పుకోకపోవడంతో ఆ అబ్బాయిని రకరకాల వేధింపులకి గురి చేసింది. దాంతో ఆ అబ్బాయి నిన్న ఫ్రైడే సూసైడ్ చేసుకున్నాడు వైజాగ్లో. సో అసలు ఏం జరిగింది, ఆ అబ్బాయి వాళ్ళ బ్రదర్ కూడా మీడియాతో డీటెయిల్గా మాట్లాడాడు, స్టూడెంట్స్ అందరూ మాట్లాడారు. సో అసలు ఈ కథనం ఏంటి, పోలీసులు ఏం చెప్తున్నారు, వాళ్ళ బ్రదర్ ఏం చెప్తున్నాడు, స్టూడెంట్లు ఏం చెప్తున్నారు, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఈ విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇదేంటంటే ఎంవిబి కాలనీ అని ఉంటుంది వైజాగ్లో. ఎంవిబి కాలనీ పరిధిలో ఉండే సమత కాలేజ్ అని ఉంది, డిగ్రీ కాలేజీ. దాంట్లో సాయి తేజ్ అనే అబ్బాయి బైపీసీ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అంటే సెమిస్టర్ కూడా లాస్ట్ 4th అయిపోయింది, ఇంకా 5th ఉంది. ఇంకా అయిపోతే 5th అయిపోతే ఆల్మోస్ట్ అయిపోతుంది కోర్సు కూడా. కానీ ఈ సమయంలో అబ్బాయి ఊరేసుకున్నాడు. మామూలుగా వాళ్ళ బంధువులు, వాళ్ళ ఫ్రెండ్స్ అబ్బాయిని పిలవడానికి వెళ్తే తలుపు తీయలేదు, చూస్తే ఊరేసుకున్నాడు. పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు, పోలీసులు వచ్చారు. ఎందుకు ఊరేసుకున్నాడు అంటే వీళ్ళు కూడా ఏం చెప్పలేకపోయారు, స్టూడెంట్స్ కూడా. దాంతో వాళ్ళు అబ్బాయి ఫోను తీసుకున్నారు. అబ్బాయి ఫోన్లో చాటింగ్లో పరిశీలిస్తే ఇద్దరు లెక్చరర్లతో చాట్ ఉంది. ఒక లెక్చరర్ బేగం అనే కెమిస్ట్రీ లెక్చరర్, ఆమెతో చాటింగ్ అనిపిస్తుంది. అందులో ఆమె ఏమైంది, నేను చెప్పింది ఏం చేసావు, మా ఆయన ఇంట్లో లేడు, నువ్వు వచ్చేసేయి, ఇలాగంతా చాట్ చేసినవి ఉన్నాయి. వద్దు మేడం, అలాగంతా నాతో మాట్లాడద్దు మేడం అని ఇతను చెప్పినట్టుగా ఉంది. దాన్ని బట్టి వాళ్ళిద్దరు ఇంకొక లెక్చరర్ కూడా అతని మెసేజ్లు ఉన్నాయి. వీళ్ళిద్దరు లెక్చర్ కారణం అనేది వాళ్ళకి అర్థమైంది. ఈ లోపల వాళ్ళ బ్రదరు, అతనితో క్లోజ్ ఫ్రెండ్స్తో పోలీసులు మాట్లాడారు. దాని తర్వాత వందలాది మంది విద్యార్థులు ఈ విషయం ఎప్పుడైతే గుప్పమండో ఆ కాలేజీ పక్కన విద్యార్థి సంఘాలు అందరూ కలిసి వందలాది మంది విద్యార్థులు కాలేజీ ముందు వచ్చి బైఠాయించి వాళ్ళిద్దరు రావాలి, ఆ లెక్చరర్లను అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద చర్య తీసుకోవాలని డిమాండ్తో చేస్తున్నారు. ఇప్పటి వరకైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఆ ఇద్దరు లెక్చరర్ల మీద చర్య తీసుకోవట్లేదు. సో ఈ సందర్భంగా తమ్ముడు మాట్లాడాడు, అతని క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు కూడా మాట్లాడారు. అట్లాగే కొంతమంది మహిళా విద్యార్థినులు కూడా మీడియాతో మాట్లాడారు. సో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఈ అబ్బాయి ఒక లెక్చరర్ బేగం అనే లెక్చరరు ఉన్నప్పుడు బిగినింగ్లో నువ్వు నా కొడుకు లాంటివి ఇలాగంతా చెప్పేది. ఈ అబ్బాయి కూడా అలాగే తల్లిలాగా ఫీల్ అయ్యేవాడు. అలాగే వాళ్ళిద్దరి మధ్య తల్లి కొడుకు సంబంధం లాగా ఉండేది. క్లాసులో ఇది అందరికి తెలుసు. అయితే మెల్లగా ఆమెలో ఎందుకో మార్పు వచ్చింది. మార్పు వచ్చి నువ్వు నాకు గుర్తొస్తున్నావు, నువ్వు అంటే నాకు ఇష్టము, ఇలాగా మెసేజ్లు పెట్టడం, ఇతనితో మాట్లాడడం మొదలుపెట్టింది. ఇతనికి అది జీర్ణం కాలేదు. నేను తల్లిలాగా భావిస్తే ఈమెంది ఇలా బిహేవ్ చేస్తుందని షాక్ అయ్యాడు ఇతను. అక్కడి నుంచి ఇతన్ని ఆమె రకరకాలుగా వేధించడం మొదలుపెట్టింది. సో ఇతన్ని రమ్మనడం, ఎవరు లేనప్పుడు ఇవన్నీ చేస్తుంటే ఈ అబ్బాయి పోలేదు. దాంతో ఈ అబ్బాయిని ఇంటర్నల్స్లో కానీ, ఎగ్జామ్స్లో కానీ, ప్రాక్టికల్స్లో కానీ వేధించడం, మార్కులు తక్కువ వేయడం, తర్వాత రికార్డులు రాస్తే ఏదో ఒక తప్పు కనిపెట్టి దాన్ని అండర్లైన్ చేసి మళ్ళీ మొత్తం రికార్డు, ఒక తప్పు ఆరు తప్పు ఉంటే మొత్తం రికార్డు మళ్ళీ రాయించడం. దాని తర్వాత కొత్తగా వీళ్ళ స్టాట్ లెక్చరర్ అని అంటున్నారు, ఆమె ధనలక్ష్మి, ఆమె కూడా ఈ బేగం ఇన్ఫ్లుయెన్స్ చేసి వీడిని నువ్వు కూడా బాగా వేధించు, ఆడుకో వీడితో అని చెప్తే ఆమె కూడా ఇతన్ని రికార్డులను ఇవన్నీ ఇబ్బంది పెట్టడం, క్లాస్ రూమ్లో అందరి ముందు అవమానకరంగా మాట్లాడడం, నువ్వేంట్రా వాడితో తిరుగుతున్నావు, మీరిద్దరు గేసా, వాడితోనే ఉండిపోరా అని మాట్లాడడం, ఇలాగా అవమానకరంగా ప్రతిసారి
ఈ మాట్లాడడం అనేది చేస్తుందని చెప్తున్నారు. అంటే వీళ్ళ కథనాల ద్వారా అర్థమైంది ఏంటంటే ఈ అబ్బాయి ఆమెనేమో ఆ దృష్టితో చూడట్లేదు లెక్చరర్ని. ఆమెమో మరి భర్త నుంచి ఆమెకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలియదు, హెల్త్ బాగాలేదు, ఇవన్నీ వస్తున్నాయి. మేబీ ఆమెకి ఒక కొరత ఎమోషనల్ కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, ఆమెకి ఒక నీడ్ ఉంది. ఆ నీడ్లోంచి ఈ అబ్బాయిని ఇష్టపడడం ఆమె మొదలుపెట్టింది. సో ఒక రకంగా ఆమె పొసెసివ్గా మారిపోయినట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ అబ్బాయి పట్ల పొసెసివ్ అయిపోయింది, తను నాకే కావాలి, నన్ను కోరుకోవాలి అన్న దీంట్లోకి వెళ్ళిపోయింది ఆమె. వెళ్ళిపోయినప్పుడు ఆమెకు ఒక పవర్ కూడా ఉంటుంది కాబట్టి ఆ పవర్ను ఉపయోగించుకొని ఈ అబ్బాయిని ప్రెజర్ చేయడం మొదలుపెట్టింది. ఈ అబ్బాయి ఎప్పుడైతే తను అనుకున్నట్టుగా లేడు, దాంతో ఈ అబ్బాయిని అరెస్ట్ చేయడం. ఎప్పుడైనా లవ్ అండ్ హేట్ రెండు పక్కపక్కనే ఉంటాయి. సో మనకి లవ్ అంటేనే నేను చెప్పినట్టు నువ్వు వినాలి, దట్ ఈస్ కాల్డ్ లవ్. లేదంటే నీ మీద నేను హేట్ మొదలవుతుంది. సో ఇంకా ప్రతీకారము, పగ ఇవన్నీ మొదలవుతాయి. అలాగా ఇది మగ ఆడ తేడా ఉండదు. ఆడవాళ్ళు కొంత బయటికి కనబడదు, మగవాళ్ళు బయటికి కనబడిపోతుంటారు. కానీ ఈ కాలేజీల్లో చాలాసార్లు ఏంటంటే లెక్చరర్ని అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ లెక్చరర్ని కూడా ప్రేమించడం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ నాలెడ్జ్ ఉండడం, వాళ్ళ కమాండింగ్ పవర్ ఉండడం, కొంతమంది అట్రాక్టివ్గా ఉండడం, ఇది చాలా చోట్ల జరుగుతుంది. మహిళా కాలేజీలు ఉండే మగ లెక్చరర్లకి ఇది అనుభవం. చాలాసార్లు వాళ్ళు వీళ్ళని ప్రేమిస్తారు, వీళ్ళని ఇష్టపడడం అనేది ఐడియల్ హీ అంటారు, ఐడియల్ షీ అంటారు. మనకి తమిళ సినిమాలో ఆ మధ్య వచ్చిన తమిళ సినిమా కూడా టీచర్ని చిన్న స్టూడెంట్ లవ్ చేయడం అనేది చూపించారు. ఇవి కామన్, మనకి అనేక సినిమాల్లో చూస్తాం, రియల్ లైఫ్లో కూడా కామన్. సో రివర్స్లో ఒక్కోసారి టీచర్సే స్టూడెంట్ని ఇష్టపడడం, అలాగే పెళ్ళిళ్ళు చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. టీచరు స్టూడెంట్ పెళ్ళిళ్ళు అయిన సంఘటనలు కూడా ఉన్నాయి. సో అలాగే ఈమె అబ్బాయిని ఇష్టపడి ఉండే అవకాశం కనబడుతూ ఉంది. దానికి ఈ అబ్బాయికి ఇష్టం లేనప్పుడు ఆమె వదిలేసి ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదు. కానీ ఆమె ఒక పొసెసివ్ అయిపోయి, ఒక అబ్సెసివ్ అయిపోయి, వీడు ఎలాగన్నా నాకు కావాలి అని ప్రెజర్ చేయడంతో ఆ అబ్బాయి దాన్ని తట్టుకోలేకపోయాడు, ఆ టార్చర్ని. వాళ్ళ తమ్ముడికి మాత్రం చెప్పాడని చెప్తున్నాడు. కానీ వాళ్ళ తమ్ముడు ఏమనుకున్నాడంటే ఎట్లాగ అయిపోయింది కదా, ఇంకో సెమిస్టర్ ఉంటే అయిపోతుందిలే అనేది అనుకున్నాము మేము, మా అన్న చెప్పినప్పుడు. అందుకని మా అమ్మ నాన్నకు కూడా మేము చెప్పలేదు, అనవసరంగా వాళ్ళని ఎందుకు బాధపెట్టేదని. ఇలా చేస్తాడని నేను కూడా ఊహించలేదని తమ్ముడు కూడా బాధపడుతున్నాడు. సో అట్లాగే వాళ్ళ స్టూడెంట్స్ కూడా మేము ఊహించలేదు, ఇంత పెయిన్ తనలో ఉందని మాకు కూడా తెలియదు అనేది స్టూడెంట్స్ కూడా చెప్తున్నారు. అంటే ఒక లెక్చరర్ వేధిస్తుంది అనేది అనుకున్నాం తప్ప దాన్ని ఈ స్థాయిలో అనుకోలేదు. సో వీళ్ళు మరి ఎందుకు, ఆమె హెచ్ఓడి అని కూడా చెప్తున్నారు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అని కూడా చెప్తున్నారు. సో వీళ్ళు ఇంకా ప్రిన్సిపాల్కో మేనేజ్మెంట్కో కంప్లైంట్ ఇవ్వడము, లేకపోతే పేరెంట్స్కి చెప్పి పేరెంట్స్ ద్వారా చేయడము ఈ అబ్బాయి చేసి ఉండాలి. కానీ ఆ అబ్బాయి మామూలుగానే మితభాష అని, చదువులో బాగా ఉంటాడు, కానీ కలవడం కానీ అదంతా కొద్దిగా ఇంట్రోవర్ట్ లక్షణాలు ఉన్నట్టుగా ఉంది అబ్బాయికి. ఆ అబ్బాయికి కానీ వీళ్ళ తమ్ముడు కానీ వీళ్ళ చెప్పినప్పుడు పేరెంట్స్ దగ్గరికి తీసుకెళ్ళి, పేరెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి, కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళి ఇవన్నీ చేస్తుంటే, కొంత స్ట్రగుల్ చేస్తుంటే ఈ అబ్బాయి అయ్యేవాడు కాదు. ఎప్పుడైతే ఈ అబ్బాయి మీక్గా ఉండి సైలెంట్గా బాధను అనుభవిస్తున్నాడో ఆమెకి ఇంకా ఛాన్స్ దొరికింది. ఎప్పుడైనా అబ్బాయి కానీ ఎదురు తిరిగి గట్టిగా నీ మీద కేసు పెడతాను అది ఇది అని ఉంటే ఏమన్నా అయ్యిండేది. కానీ ఈ అబ్బాయి భయపడి ఉంటాడు, రేపొద్దున ఆమె కూడా నా మీద కేసు పెట్టచ్చేమో, ఇవన్నీ ఈ అబ్బాయి ఊహించుకుంటాడు. అంటే నేను ఎదురు తిరిగితే నా కెరీర్ పాడవుతుంది, ఇవన్నీ ఊహించుకుంటాడు. సో ఆ పెయిన్ని అబ్బాయి ఎవరికి షేర్ చేసుకోలేని పరిస్థితి. అట్ ద సేమ్ టైం తను దాన్ని డీల్ చేయడంలో ఫెయిల్యూర్గా మనకు కనబడుతుంది. అందుకనే అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు పోలీసులు ఇంకా దీని మీద విచారిస్తున్నారు, సమగ్రంగా విచారించి చర్య తీసుకున్నా ఉన్నారు. లేడీస్ కాబట్టి ఇమీడియట్గా అరెస్ట్ అనేది కూడా చేయకపోవచ్చు. అయితే యాజమాన్యం మాత్రం ఇప్పటివరకు మీడియాతో మాట్లాడడం కానీ వాళ్ళ మీద చర్య తీసుకోవడం కానీ జరగట్లేదు. ఇంటర్నల్గా వాళ్ళ మీద విచారణకైతే ఆదేశించినట్టుగా కాలేజ్ యాజమాన్యం తెలుస్తుంది. ఇవన్నీ అయినా స్టూడెంట్స్ అయితే ఓపెన్గానే భయం లేకుండానే మాట్లాడుతున్నారు. కాబట్టి నాకు తెలిసి చర్యలు అయితే తీసుకునే అవకాశం ఉంది వాళ్ళ మీద. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.